Hey guys, welcome back to my channel 26 Lifestyle. సో ఈరోజు డే 2. సో ఈరోజు ఏంటంటే మేము ఇక్కడ ఉన్న కొన్ని బీచెస్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 2 hours దూరంలో బీచెస్ ఉన్నాయి. సో ఐటనరీ ఫర్ టుడే ఇస్ బీచెస్ అండ్ సన్సెట్ స్పాట్స్ చూసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ ఒక ఇకోలా స్టేట్ పార్క్. సో ఒక 4-5 స్టాప్స్ ఉన్నాయి ఈరోజు. సో ఈరోజు అవి చేసుకుందాం. అండ్ ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. టైం ఎంత తెలుసా 9 అయింది. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. బీచ్కి వెళ్తున్నా కాబట్టి బీచ్ బట్టలు వేసుకున్నాను. సో ఐ విల్ షో యూ ద వర్క్. ఇది గైస్ నా అవుట్ఫిట్ ఇది. సో నా అవుట్ఫిట్ ఇది. అండ్ మేము ఈరోజు ఇంకో కార్ తీసుకుంటున్నాము. ఆ కార్ ఇచ్చేస్తున్నాం, నిన్నటి కారు. సో నిన్నటి కార్ ఇచ్చేసి ఇప్పుడు ఇంకో కార్ తీసుకోవాలి. ఇంకో కార్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి గైస్. సో కార్ తీసుకొని మీ దగ్గరికి వస్తాం. ఇది ఒక పెద్ద సావ్ అయిపోయింది కారు. అనవసరంగా నేనే క్రెడిట్ కార్డ్ తీసుకొని రాలేదు. స్టాప్ ఉంటుందేమో అని చెప్పి పిచ్చి ముఖం దాన్ని. ఇట్స్ ఓకే. టుడే ఇస్ డే 2. అండ్ గైస్ మేము కార్ తీసేసుకున్నాము. కార్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే క్యానాన్ బీచ్కి. టైం 1 hour 28 minutes ఉంది. రోడ్లు చూసారు ఎట్లున్నాయో, ఎంత బాగున్నాయో. నేచర్ ప్లేస్ గైస్ ఇదంతా. ఇక్కడ నిద్రపోవాలనిపిస్తుంది. ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ మనుషులు ఎవ్వరు లేరు. గైస్ నేను ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాను. సో ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం గైస్. ఇక్కడ ఎట్లా వర్షం పడుతుంది తెలుసా? పెద్దగా వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చినుకులు కనిపిస్తున్నాయా మీకు? చాలా పెద్ద వర్షం పడుతుంది. సో నేనేమో బీచ్ బట్టలు వేసుకోవాలి గైస్. ఇప్పుడు బీచ్ బట్టలు వేసుకొని ఇంకా వెళ్ళి అక్కడ 4 ఫోటోలు దిగి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఫుడ్ తిందాం, ఆకలి అవుతుంది. వర్షం పడుతుంది, నాకేమో చల్లేస్తుంది. అక్కడ ఆ స్టోన్ చూపించు. ఆ స్టోన్ ఈ స్టోన్ ఎలా ఉంటుంది తెలుసా? బాలీలో ఒకటి ఉంటుందంట ఇలానే సేమ్. గైస్ ఇది ఏం బీచ్ అంటే ఏం బీచ్ రా? మర్చిపోయా. తీసుకొచ్చావుగా. చెప్తా. బీచ్ పేరు ఏదో ఉంది గైస్. ఇది క్యానాన్ బీచ్ గైస్. ఇది చాలా చల్లేస్తుంది. నేనేమో ఇది డ్రెస్ వేసుకున్నా. సో దీనిలో 2 ఫోటోలు 2 వీడియోలు తీసేసుకొని వెళ్ళిపోదాం. దీనికోసం మేము 3 hours 2.5 hours డ్రైవ్ చేసుకొని వచ్చాం. అది ఇక్కడ ఈరోజేమో వెదర్ మమ్మల్ని సహకరించట్లా. ఏదో దురదృష్టులు మా మీద ఏడుస్తున్నాయి. గైస్. అందుకే మాకు ఈసారి వెకేషన్ సహకరించి సరే అనిపించింది. ఆ స్టోన్ ఎంత బాగుందో యాక్చువల్లీ. చూడు ఎలా వెళ్తుంది మట్టి. గైస్ అసలు ఇక్కడ రోడ్స్ చూసారా? నేచర్ ట్రీస్ చూడండి ఉన్నాయో. రోడ్స్ చూడండి, లోపలికి వెళ్ళేకుంది. ఇంటూ ద వుడ్స్ ఇదే అంటారు దీన్నే, ఇంటూ ద వుడ్స్ అంటారు. ఇంటూ ద వుడ్స్ చాలా బాగుంది, పీస్ఫుల్. నాలాంటి మనుషులు ఇట్లాంటి ప్లేస్ ఉంటాయి ఎంత పీస్ఫుల్గా ఉంటారు చెప్పండి. అంటే ఇక్కడ పెడితే నువ్వు పీస్ఫుల్గా ఉంటావా? చాలా పీస్ఫుల్గా ఉంటాం. యాక్చువల్లీ నీ గుండెలో ఉండటం అది ఇంకో పీస్ఫుల్నెస్, అది వేరే విషయం. అది నిజమే గైస్. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనము సరే ఓకే గైస్, ఎక్స్ప్లెనేషన్ వేస్ట్. ఇప్పుడు మన మనసుకి ఆ మనసులో ఉంటే మనకు పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాం. ఆ మనిషికి మనకి అనిపించదు కదా, ఆ మనిషికి అనిపించదు. మన మనసులో ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి గైస్ దానికి? దీనికి యాక్చువల్లీ డీజే తీసుకోవచ్చు నీట్గా. అదైనా ఇంతే కాదు, దానికి జూమ్ ఉంటుంది మోస్ట్లీ అనుకోండి, నేను అనుకుంటున్నా. స్టేట్ పార్క్ నాకు తెలిసి ఇదే అనుకుంటా గైస్. ఇంకా వెళ్ళే కొంది రోడ్స్ వస్తూ ఉంటాయి, అంతేనా? వెళ్ళే కొంది రోడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇదే అనుకుంటా
కానీ ఇది బాగుంది, చాలా బాగుంది ఇది. ఐ మీన్ పార్క్ అనుకుంటా ఇది. యా, ఓ అందరూ వెళ్తున్నారు ఇంకా ముందుకు, మనం కూడా వెళ్ళొచ్చు. ఎంత పాసిబుల్ అయితే అంత వెళ్దాం. అందులో ఈరోజు వర్షం పడింది కదా, సో కాజీగా అబ్బా కాఫీ తెచ్చుకుంటే బాగుండు గైస్. ఇలాంటి ప్లేసుల్లో కాఫీ, మీ కాఫీ అండ్ హిమ్ బిసైడ్ మీ ఇస్ వాట్ ఐ వాంట్. ప్రేమ పిచ్చిది గాయస్. అందులో నేను ప్రేమించిన అవసరం లేదు గైస్. ఇదంతా ఇకోలా స్టేట్ పార్క్ అంట. అందరూ అక్కడ చైర్స్ వేసుకొని కూర్చున్నారు కదా, కొంతమంది అక్కడ బార్బిక్యూ చేసుకొని కూడా తింటున్నారు. సో ఇదంతా వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి, బీచ్, ఇంకా పార్క్ లాగా చిన్న ప్లే ఏరియా లాగా అనమాట. సో ఇదంతా పార్కింగ్ అంతే. వచ్చి గైస్ చాలా చలిస్తుంది, ఉండలేకపోతున్నాం గైస్. చాలా చలిగా ఉంది. జంపు కార్లో ఏందో గైస్. నెక్స్ట్ హగ్ పాయింట్ అనుకున్నాం. హగ్ పాయింట్ కింద పార్క్ క్లోజ్డ్ అని ఉంది ఇక్కడ. సో ఇది హగ్ పాయింట్. సో పార్క్ క్లోజ్డ్ గైస్. అక్కడ వాకింగ్ చేస్తున్నారు గైస్. అక్కడ మీకు బీచ్ కనిపిస్తుందా? అక్కడ దాకా వెళ్ళి వాక్ చేసుకొని అక్కడ హగ్ చేసుకొని వస్తారు. హగ్ పాయింట్ నేను అక్కడ దాకా వెళ్ళేసి వస్తా. ఎందుకు పార్క్ క్లోజ్? ఎత్తేస్తాడు బయటకి. ఎత్తేసేది ఏంటి, జస్ట్ వాకే. మనం ఇక్కడ కార్లో వెళ్ళట్లేదు కదా. ఇట్స్ జస్ట్ బీచ్. సో వాట్, పేరు బాగుంది హగ్ పాయింట్ అని. లెట్స్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. ఏముంటాయి ఇక్కడ ఫైండ్ చేయడానికి? ఐ థింక్ ఇంకొక స్టాప్ ఉంది అంతే. తర్వాత ఆ స్టాప్కి వెళ్దాం. మేబీ ఇట్స్ ఓపెన్. అట్లా ఉంటాయి ఆయనతో పనులు. పార్క్ క్లోజ్ చేస్తే అది నా తప్ప. అక్కడ వాక్ చేసుకుని వెళ్తున్నారు, నీకు వాక్ చేసుకుని వెళ్ళే ధైర్యం లేదా? షార్ట్ శాండ్ బీచ్ నేను పెట్టాను చూడు ఆల్రెడీ, లేదా? ఓకే గైస్, ఈరోజు ఐటినరీలో ఇవే ఉన్నాయి. అండ్ ఇంకా లాస్ట్ స్టాప్ ఇదే, షార్ట్ శాండ్ బీచ్ అని చెప్పి లాస్ట్ది ఒకటి ఉంది. సో ఇక్కడ నుంచి 11 miles 20 minutes ఉంటుంది కాదా? ఇదే అనుకుంటుంది కూడా. శాండ్ షార్ట్గానే ఉంది. సో ఈరోజు ఐటినరీ ఇంకా లాస్ట్ స్టాప్ ఉంది. సో లాస్ట్ స్టాప్ చూసుకుంటే అయిపోతుంది గైస్. ఇంకా అప్పుడే 5:30కే. యా, ఇంకా సిల్వర్ ఫాల్ స్టేట్ పార్క్ ఉన్నందు కానీ ఇక్కడ నుంచి 2.5 hours ఉంది. కానీ అది నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దగ్గర అని చెప్పారు, కాదు అది దూరం యాక్చువల్లీ. ఈరోజు వర్షం పడకపోతే బాగానే ఉండేది. యా, మేబీ ఈరోజు కాజీగా ఉంది చాలా. ఈ కాజీ వెదర్లో ఒక కాఫీ తాగుతాను గైస్ ఖచ్చితంగా. వెయిట్ చేస్తాను, చూస్తాం. మీరు వెళ్ళిపోకండి, స్కిప్ 10 seconds స్కిప్ చేయకండి, అలానే ఉండండి. నన్ను చూస్తూ ఉండండి, మీ బాధలన్నీ తీరు. బాబా లావణ్య ఇలాంటివి వచ్చినప్పుడు మాకు గట్టిగా అరవాలనిపిస్తుంది. రీసౌండ్ వచ్చింది, అది తీటకాలం, రెండు తీటకాలం గైస్. ఇట్లా పనులు చేస్తాం. యాక్చువల్లీ మీరు ఐ మీన్ మేము విజయవాడే కదా, మాకు స్వరంగం అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్వరంగంలో వెళ్ళేటప్పుడు సేమ్ ఇట్లానే టనల్ ఉంటుంది. ఆ టనల్లో మేము గట్టిగా ట్రాఫిక్ అంతా వెళ్తూ ఉంటే అందరూ డోర్లు తీసుకొని కార్లో వెళ్ళేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళు అందరూ ఇలాగ అరుస్తూ ఉండేటోళ్ళకి గట్టిగా. సో నాకు ఆ మెమరీ, అక్కడి నుంచి ఏ టనల్ వచ్చినా అట్లనే అరవాలనిపిస్తుంది నాకు. అదొక సాటిస్ఫాక్షన్ భలే ఉంటుంది. అవును, నాకు అనిపించింది కోజీగా ఉంది గైస్. అన్న కళ్ళతో చూస్తే మీకు తెలుస్తుంది. మీకు కెమెరాలో చూస్తే ఏదో అనిపిస్తుందేమో కానీ, బట్ కళ్ళతో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసావు, నువ్వు పిలిస్తే పలకలా, నేను పిలిస్తే పలికాడు. ఇది బొంగురు గొంతు కదా. అబ్బా. సో గైస్, ఇప్పుడు షార్ట్ శాండ్ బీచ్ కూడా క్లోజ్ చేసేసారు. అంటే క్లోజ్ అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా బాగా, చూడండి ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి జనాలు ఎవరు వెళ్ళట్లా అక్కడికి. సో ఇప్పుడు మనం హైకింగ్ చేద్దామా? చెప్పు, నేను ఒప్పుక. 30 minutes అంట. 50 minutes అంట. 50 50. ఓకే, 50 is నథింగ్ కదా. వన్ వే. యా, వన్ వే 50 is నథింగ్ కదా. 50 హైకింగ్ నీ నోటి నుంచి వస్తున్నాయి. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత తిప్పలు చూడాలి అప్పుడు. 50 హైకింగ్ ఇస్ నథింగ్ గైస్.
కానీ ఆ మనిషి చేయలేని అంటున్నాడు కాబట్టి మనం ఆయన డెసిషన్కి మనం రెస్పెక్ట్ ఇద్దాం. రెస్పెక్ట్ ఇచ్చి మనం వెళ్ళకుండా ఉందాం హైకింగ్కి. సో ఇప్పుడు ఈరోజు నాన్న స్ప్రింక్లర్స్ పడుతున్నాయి. ఒకసారి ఏంది అదే పరుది అంటే ముందుంటాడు గైస్, పరుది నీకు ఏమైంది అదే కదా. సో నాకు ఫస్ట్ కాఫీ ఇప్పినా ప్లీజ్. ఏది చూడండి, ఫాగ్ పట్టేసింది అదంతా. యు నో వాట్, మొత్తం స్నో. నేను వచ్చాను అప్పుడు కాదు, మనం వెళ్ళింది సమ్మర్ టైంలో లాంటిది అది. అప్పుడు కాదు అసలు, మామూలు కొలరాడో నువ్వు చూడలేదేమో బాబోయ్. కనీసం గైస్ డ్రైవ్ కూడా చేయలేము, అంత స్నో ఉంటుంది, తట్టలు స్నో. సో ఇప్పుడు మనం ఇంకా ఈ రోజుకి ఐ థింక్ మొత్తం అయిపోయినాయి. ఈరోజు అయినది అయితే బికాస్ ఇక్కడ వర్షం వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. నా బర్త్డేకి ఎప్పుడు వర్షం పడుతుంది గైస్, ఎప్పుడు ప్రతి ఇయర్ వర్షం పడుతుంది నా బర్త్డేకి తప్పకుండా. ఇట్స్ జూలై, ఇట్స్ మిడ్ జూలై. నో మిడ్ జూలై, మిడ్ అంటే 15 అప్పుడు. మరి ఇప్పుడు డేట్ ఎంత? 26 ఇస్ మిడ్, కాల్ మిడ్ ఆఫ్ జూలై. ఓకే, సో యా ఆ టైంలో పడతా ఉంటుంది. అంటే ఎప్పుడు కాదు, రేర్లీ పడతా ఉంటుంది. సో నాకు తెలిసి ఈరోజు వర్షం రేపు కూడా వర్షం పడుతుంది అనుకుంటా. బట్ రేపు డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈరోజు అయితే మనం ఇంకా వెళ్తున్నారు నాన్న బీచ్ దగ్గరికి. ఇల్లంతా ఈ టైంలో కూడా చీకటి పడిపోతుంది. చూడండి కింగ్ ఆఫ్ ఫాగ్. ఫస్ట్ కాఫీ తాగేస్తాం గైస్. దిస్ ఇస్ అ క్యూట్ కాఫీ షాప్ యాక్చువల్లీ. దీంట్లో హోటల్ కూడా ఉంది అంట, బట్ హోటల్లో రూమ్స్ అన్నీ అయిపోయినాయి అంట ఇక్కడ. సో ఇంపాసిబుల్ ఇప్పుడు హోటల్ తీసుకోవడం. బట్ కాఫీ తాగుతాం ఈరోజు. అండ్ ఇప్పుడు గేమ్స్ చూసారా, టైం ఎంత 5:50 అయింది. క్యూట్ కాఫీ షాప్. ఇదంతా హోటల్స్ అంట పైన. ఇప్పుడు మనం కాఫీ తీసుకుందాం. ఎక్కడికి వెళ్ళినా మనకి క్యాపచినోనే కాబట్టి సో ఒక క్యాపచినో తీసుకుందాం. ఏంటో ఏం తీసుకున్నావు? I got you a cappuccino. ఓకే, I'll get myself అదేలే చెప్పు. I'll get myself lemon juice, freshly squeezed orange juice. Orange juice, yeah, freshly squeezed. గైస్ అందరూ హ్యాపీ బర్త్డే అని పెడుతున్నారు. మా తమ్ముడు పెట్టాడు ఇది. క్యూట్. అసలు హోటల్స్ అన్ని $300 పైన ఉన్నాయి ఈ పూట. మనం ఇప్పుడు దగ్గరలో దీంట్లో ప్రైస్ లైన్లో కూడా 300 ఉన్నాయి నాన్న. స్పీడియాలో కూడా సేమ్, యా. చూద్దాం. మోటల్స్ ఏమో సేఫ్ కాదు, హోటల్స్ ఏమో 300-500 ఉన్నాయి పర్ నైట్. గైస్ ఇప్పుడు మేము ఎయిర్బిఎన్బికి ఎంటర్ అయ్యాం. సో ఎయిర్బిఎన్బి ఎంట్రీ వ్యూ నేను మీకు చూపిస్తాను. క్రేజీ ఉండబోతుంది, నేను మీతో పాటు చూస్తున్నా. గైస్ ఈ ఎయిర్బిఎన్బి ఎంతో తెలుసా? పర్ నైట్ $350. పర్ నైట్ $350. ఇది ఎందుకు వర్త్ ఇట్ అంటున్నా అంటే దీనికి ఓషన్ వ్యూ ఉంది. ఓషన్ వ్యూ సీ వ్యూ ఏదో ఉంది. సో క్రేజీ వ్యూ. అండ్ యా వీ కెన్ వేకప్, మనం అది చూసుకుంటా వేకప్ చేయొచ్చు. అండ్ ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకు. చూద్దాం ఒకసారి. నేను పిక్చర్స్లో చూసాను, నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను చూపిద్దాం అనుకున్నాడానికి అది లాక్ అయిపోయింది. ఇట్స్ ఓకే. మన నెంబర్ వచ్చేసి 19. సో లాక్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాం. సో గాయ్స్ ఇది రెస్ట్ రూమ్ నార్మల్గానే ఉంది. సో ఇది ది బెడ్ అండ్ దిస్ ఇస్ ద వ్యూ. వ్యూ చూసాను. వావ్, 2 chairs అండ్ వ్యూ చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంది గైస్ వ్యూ. సో మనం అక్కడ కూడా కూర్చోవచ్చు. యాక్చువల్లీ నేను ఇలాంటి వ్యూ ఎప్పుడు కోరుకున్నానో తెలుసా? క్రూజ్లో ఉన్నప్పుడు. నేను క్రూజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యూ కావాలి అనుకున్నా. ఇట్లాంటి ఓషన్ అసలు ఎంత బాగుందో చూడండి. అక్కడ అలలు, పొద్దున్న ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతా అంటే ఇక్కడ ఈ చలిలో ఫైర్ పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది. అంతే
బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈరోజు నైట్ ఇక్కడే. గైస్ యాక్చువల్లీ ఇక్కడ మేము పక్కనున్న సేఫ్వేకి వచ్చాము. ఇట్స్ లైక్ క్రోగర్ మనకి క్రోగర్ డాలస్లో వాటిలో ఎట్లా ఉంటుందో అట్లాగా. సో హీ నీడ్స్ సంథింగ్ అంట ఇక్కడ. ఐ డోంట్ నో ఏం తీసుకుంటాడో ఏంటో. సో దగ్గరలో ఏముంటే దానికి వచ్చాం గైస్, ఏం తీసుకుంటాడో చూద్దాం. సో గైస్ నేను ఏం కొన్నాడంటే చూపిస్తా. ఇవేవో ఉన్నాయి, ఇవి ఉన్నాడు. సో అది మనం ఎగ్జాక్ట్లీ 12 o'clockకి చూద్దాం. ఏదో క్రియేటివిటీ చేస్తాడంట. సో ఆ క్రియేటివిటీని మనం 12 o'clockకి చూద్దాం. సో ప్రస్తుతానికి మనం మెక్డీకి వెళ్దామా? ఇప్పుడు పెద్ద రెస్టారెంట్స్ వద్దులే, ఎందుకంటే ఇప్పుడు గైస్ ఇక్కడ ఇది మంచి పల్లెటూరులో ఉంది గైస్. ఇది ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఏం లేదు డిన్నర్ డేట్కి పోదామంటే. రేపు వెళ్ళొచ్చు లంచ్ డేట్ అండ్ డిన్నర్ డేట్కి. సో ప్రస్తుతానికి 12 o'clockకి, ఇప్పుడు అది కూడా 12 o'clockకి మెక్డీలో తినాలి. ఇప్పుడు 12కి ముందు తింటాను లేదు, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి. సో ఇప్పుడు మేము మెక్డీకి వెళ్ళి టు గో తీసేసుకొని 12 తర్వాత తింటాం. సో గాయస్ నేను ఇప్పుడు రెడీ అయ్యాను, కనిపిస్తున్నాను. సో నేను క్యాజువల్ డ్రెస్ వేసుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే నైట్ టైం కదా. సో కొద్దిగా ఫ్రీగా నైట్ డ్రెస్ వేసుకున్నాను. రేపు పొద్దున నేను మంచిగా కొత్త బట్టలు వేసుకొని రెడీ అవుతాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఈయన ఏం డెకరేట్ చేశాడో ఉన్న వాటిలో నేను మీకు చూపిస్తాను. టాడా, there you go. నైస్, క్యూట్గా ఉంది. This is 27. హ్యాపీ బర్త్డే ఫ్లవర్స్. యాక్చువల్లీ షాంపెన్ బాటిల్ అలౌ చేయలేదు గైస్ మాకు. నేను ఎందుకంటే లైసెన్స్ అదేంటి డిఎల్ తీసుకొని వెళ్ళలేదు, వాళ్ళు నాకు ఇవ్వలేదు షాంపెన్ బాటిల్. సో ఈ ఫ్లవర్స్ని పీక్ ఇక్కడ వేసారు చేసింది. సో ఇట్స్ క్యూట్ యాక్చువల్లీ. ఐమ్ టర్నింగ్ 27. యాక్చువల్లీ 26 అయిపోయి 27కి టర్న్ అవుతున్నా గైస్. 26 ఇస్ ఆల్వేస్ 26, బట్ ఈ ఇయర్ 1 year ఓల్డర్ అవుతున్నా. సో ఇది గైస్ ఇంకా టైం ఇప్పుడు 11:30 అయింది, ఇంకా 30 minutes ఉంది. సో 30 minutesలో నేను మీకు కట్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, క్యూట్ ఉంది. అండ్ నా అవుట్ఫిట్ మీరు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో యా, రూమ్ వ్యూ చూసారు కదా, ఎంత క్రేజీ ఉందో. రేపు పొద్దున్న మళ్ళీ చూపిస్తాను మీకు. ఎంత బాగుందంటే రూమ్ బయట. యాక్చువల్లీ పొద్దున మనం కాఫీ తాగుదాం బయట. అండ్ ఎంత బాగుందంటే ఆ సీ వ్యూ, ఆ అలల్ సౌండ్, మనం రూమ్లో బయటకు వచ్చాను కాఫీ తాగుతా. క్రేజీ ఉంది గైస్. అది పొద్దున్నే బాగుంటుంది, నేను పొద్దున్నే చూపిస్తాను. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం 12 o'clockకి కలుసుకుందాం మళ్ళీ. సరే, రూమ్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, అది రిసార్ట్లో చేసుకున్నాము. సో మేము రిసార్ట్కి వచ్చాం కదా, రిసార్ట్లో ఇప్పుడు మేము చెక్-ఇన్ చేసినాం. యాక్చువల్లీ వాళ్ళు రేపు పొద్దున 11 వరకే ఇచ్చారు. ఇప్పుడు నేను 12 వరకు అడిగాను వాళ్ళని. సో ఆ రిసార్ట్ పేరు ఏంటంటే మౌంట్ హర్ట్ ఆరిగన్ రిసార్ట్. సో ఈ రిసార్ట్లో మేము ఉంటున్నాము. రేపు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అంట దీంట్లోనే. సో మేము చెక్-ఇన్ చేస్తున్నాం. చెక్-ఇన్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫుల్ టైర్డ్ గైస్ ఈరోజు. అండ్ టైర్డ్ టూ టైర్డ్. ఒక పక్క చాలా వస్తుంది, ఆరిగన్లో ఫుల్ వర్షాలు. గట్టిగానే మాట్లాడుతున్నాను. గన్స్ లేవు కదా నీ దగ్గర? అరే నిజం అనుకుంటాడు. గాయస్ దిస్ ఈజ్ అవర్ రూమ్. ఏంటిది? ఓ ఇది రెస్ట్ రూమా? ఓ పెద్ద రెస్ట్ రూమ్ ఇది. యాక్చువల్లీ రెస్ట్ రూమ్ పెద్దది ఇచ్చారు గైస్. సో ఇది సో క్లాసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చరా? ఇంట్రెస్ట్ అన్నా బాగానే. యా బాగుంది, చాలా పెద్ద రూమ్ ఇది యాక్చువల్లీ. సో పొద్దున పూటలు బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడైతే నైట్ టైం చాలా చల్లగా ఉంది ఇక్కడ. సో ఐఎమ్ officially 27 now. 12 or 2. So I'm officially 27. అయిపోయింది బర్త్డే హడావుడి, బర్త్డే ట్రిప్ అన్నీ అయిపోయినాయి గైస్.
సో రేపు మా 4th డే. ఈరోజుకి మేము టైర్డ్ అయిపోయాం. సో రేపు సంగతి రేపు చూసుకుందాం. సో ఈరోజుకి మేము స్లీప్ వేస్తున్నాం. గుడ్ నైట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్ గైస్. ఇట్స్ డే 4 అండ్ మేము ఇప్పుడే లెగ్సాము. 9:49 అయింది టైం. ఈరోజు మండే అండ్ ఈరోజు మా చెక్అవుట్ అండ్ ఈరోజు మేము వెళ్ళిపోతున్నాం కూడా. సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం గైస్. రిసార్ట్లో మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. సో అది యూస్ చేసుకోవాలి కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఉంది. సో బ్రేక్ఫాస్ట్ ఉపయోగించు. ఇప్పుడు తింటున్నాం. ఎక్కడ నానా బాగుంది కదా వెదర్ రిసార్ట్. సో ఇలా గైస్ అయినా ఫుడ్ ఇంపార్టెంట్. బ్రష్ తర్వాత చేద్దాం ఏం కాదు గైస్. బ్రేక్ఫాస్ట్ బఫే పర్ఫెక్ట్. సో మనకి ఏం కావాలంటే అది పెట్టుకుని తినచ్చు. తిన్నాను. ఓన్లీ బ్రెడ్ జామ్ తింటాం గైస్. కాన్ఫ్లెక్స్ బ్రెడ్ ఇక్కడ మేక్ చేసుకోవచ్చు. బ్రెడ్ అయినా పెట్టినా బ్రెడ్ గైస్. నేను ఓన్లీ బ్రెడ్ తెచ్చుకున్నాను. వెజ్ జామ్ అంతే. ఆయన ఏం తెచ్చుకున్నాను. అవన్నీ తెచ్చుకున్నాం. క్రీమ్ చీజ్ అది బీగల్ కాదు కదా. ఓకే. ఏందో మా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లో మనం తినలేము. తత్తము ఇది పెద్ద తత్తము. ఇప్పుడే రెడీ అయిపోయాం. సో ఇప్పుడు మేము ఇక్కడ ఒక సీనిక్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఏదంటే మౌంట్ హుడ్లో ఒక సీనిక్ టింబర్ లైన్ లాడ్జ్లో ఒక సీనిక్ ప్లేస్ ఉంది. అదే చైర్స్లో తీసుకొని వెళ్తారంట మౌంటైన్స్ మొత్తం చూడటానికి. సో అక్కడికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం అనుకుంటా. సో ప్రజెంట్ ఏంటది అప్పుడే ఉన్నావు. అయిపోయిందా? చూసారుగా ఆయన యాక్షన్ అట్లుంటుంది. అవన్నీ కట్టలే. నువ్వు చేయట్లే ఎడిటింగ్, నేనే ఎడిటింగ్. గైస్ మేము ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. సో ఆ లగేజ్ మేము రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మేము ఒక సీనిక్ ప్లేస్ ఉందని చెప్పాం కదా ఇక్కడ మౌంట్ హుడ్ దగ్గర. సో ఆ మౌంట్ హుడ్ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ రైడ్ చేసేసి ఆ చైర్ లిఫ్ట్ రైడ్ చేసేసి ఇంకా మేము బయలుదేరుతాం ఎయిర్పోర్ట్కి. నానా అన్నీ చెక్ చేసావు, నీ ఏం లేవు కదా? యా ఓకే, నేను క్రాస్ చెక్ చేస్తాను. సో అది గైస్ ఇంకా మొత్తం ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాం ఈ రిసార్ట్ అన్ని. అండ్ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్. ఇప్పుడు లాట్స్ ఆఫ్ మెమరీస్, లాట్స్ ఆఫ్ ఫొటోస్, వీడియోస్ అన్నీ క్యారీ చేసుకొని విల్ గో బ్యాక్. అండ్ యా విత్ డర్టీ క్లోత్స్, లాండ్రీ ఎక్సెట్రా అన్నీ. సో యా ఇప్పుడు గబగబా వెళ్ళేసి సీనిక్ ప్లేస్ దగ్గరికి. ఫస్ట్ తన ఫ్లైట్ ఉంది. సో తన ఫ్లైట్ ఈరోజు 5 o'clockకి. సో తన్ని ఇక్కడ నుంచి 3:30కి ఇక్కడ నుంచి 2కి బయలుదేరితే ఆ రైడ్ అయిపోయిన తర్వాత సో 3:30 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ మనం డ్రాప్ చేసేయచ్చు. తర్వాత నాకు ఫ్రీ ఉంటుంది. నా ఫ్లైట్ వచ్చేసి నైట్ 11:30కి నా ఫ్లైట్. సో అప్పటి వరకు మనం ఖాళీగా ఉందాం. అప్పటి వరకు ఏదో ఒకటి చేసుకుందాం. ఓకే. సో రూమ్ చెక్అవుట్ చేస్తాను, అయిపోయింది. ఓం నమః శివాయ. ఈరోజు పూజ కూడా చేయలేదు గైస్. ఈరోజు మండే. ఇక్కడ ఉన్నాను, ఏం చేస్తాం. స్నానం అయితే చేసా, తల స్నానం కూడా చేయలేదు. స్నానం చేసాను. ఈరోజు నాన్ వెజ్ తిన్నాను. యా చలో. అండ్ ఇప్పుడు మనం ఆ రైడ్ దగ్గరికి వెళ్దాం గైస్. ఆ రైడ్ ఇక్కడ నుంచి 25 minutes. సో 25 minutes మనం ఏం చేయకుండా కామ్గా కూర్చుందాం కార్లో. అండ్ ఛార్జ్ పెట్టుకోవాలి నేను. అండ్ 25 minutes నేను కలుస్తాను. నేను గ్రూపాన్లో ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నాను. 2 peopleకి $25 పడింది ఈ చైర్ లిఫ్ట్ రైడ్, అదే వీల్ చైర్ రైడ్ సంథింగ్ ఏదో రైడ్ గైస్ అది. సో అది చాలా ఫేమస్ అంట ఇక్కడ, నేను చూశాను. సో అందుకని చెప్పి ఆ రైడ్ చేసేసి చలో ఇంకా వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడు మనం ఈ రైడ్ ఏందో, నా రైడ్ గుండాగేలా ఉంది. ఈ రైడ్ ఏందో మరి అంటే హైకింగ్ చేస్తున్నారు ఇక్కడ, పైకి వెళ్తున్నారు. నాకు ఆకలి వేస్తుంది ఒక పక్క. అది
ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిను అన్నా. అదొక బ్రేక్ఫాస్ట్, మళ్ళీ దాన్ని తినడు. గైస్ ఇప్పుడు మేము దీనికి వెళ్తాం, మ్యాజిక్ మైల్ రైడ్. సో ఈ హోటల్ దాటిన తర్వాత ఉంటుందంట అక్కడ. పోతే పోయింది, వెనక్కిపోతామంటున్నా. ఆయనకే గైస్, ఆయన స్టంట్లు చేస్తాడు, నా వల్ల కాదు. మేము వేరే టికెట్స్కి బుక్ చేసామంట, సో ఇక్కడ కాదంట. సో అది క్యాన్సిల్ చేస్తాము తర్వాత. బట్ ప్రజెంట్ ఇక్కడ $40 పెట్టి టికెట్ తీసుకున్నాం. Do we just get on? Yeah, so you'll just sit down. పట్టుకోరు, నాకు భయం అవుతుంది. ఇది ఎక్కడి దాకా తీసుకొని వెళ్తుంది? మేము అక్కడ లాడ్జ్ ఉంది కదా. లాజా? ఓ అక్కడ చివరా. ఓకే, ఇంకా దానికంటే పైకి వెళ్తుందేమో. అదిగో చూడు, ఇంకా ఉంది పైన. ఆహా, అక్కడొకటి ఉంది చూడు, రేకుల షెడ్ ఇక్కడ ఉంది చూడు, అట్లాంటిది సేమ్ అక్కడికి వెళ్తాం అనుకుంటా. దాని నుంచి ఇంకా ఉంది పైకి. అక్కడ ఏం వెళ్ళట్లా కదా ఆయన. ఏమో కనిపించట్లా మనకి. వామ్మో వామ్మో, చిన్న చూడు. అదే కదా, ఇదేం లేదు, అక్కడ పోయింది ఉంటుంది. గైస్ ఈ పైకి వెళ్ళే కొంది భయం అవుతుంది గైస్. చూడు, ఇది ఒక స్టంట్ అడ్వెంచర్, కానీ బాగుంది. బట్ డోమ్స్ ఉంటే బాగుండు. చల్లేస్తుంది, ఒక పక్క చల్లగా ఉంది. ఇక్కడ పైకి వెళ్ళిన ఫుడ్ లేదంట, అయినా ఉండదులే. గైస్ మేము వచ్చేసాము ఈ పైకి. అక్కడ చివరి నుంచి వచ్చాం. వెళ్ళేటప్పుడు వ్యూ బాగుంటుంది, వెళ్ళేటప్పుడు చూపిస్తా యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడ స్నో ఉంది గైస్, అక్కడికి వెళ్దాం దా నాన్న. గైస్ స్నో అది, సో గట్టి పడిపోయింది అది. నాకేమో నడవటం రాదు దాంట్లో, పడతా. సో అక్కడ దాకా వెళ్ళేసి వచ్చేద్దాం. గట్టి పడిపోయింది స్నో యాక్చువల్లీ. ఇది ఎప్పుడో పడి ఉంటుంది, కాకపోతే కరగల. అక్కడ దాకా వెళ్ళటం వేస్ట్ గైస్. చాలు గైస్, ఇది కిందకి వెళ్ళేటప్పుడు. సో వ్యూ చూడండి. ఓ దిస్ ఇస్ క్రేజీ. పైకి వెళ్ళేటప్పుడు అంత అనిపించలేదు, కిందకి వెళ్ళేటప్పుడు వ్యూ బాగుంది. గైస్ ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్ అండ్ ఓన్లీ వన్ టైం అయ్యే ఎక్స్పీరియన్స్. బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ యా, ఇలాంటిదే ఇంకోటి బుక్ చేసాం గైస్. ఇక్కడ కాదు, కానీ ఇక్కడ నుంచి ఒక 10 minutes అవేలో అంట. అది ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి, నేను కార్ కింద అదే చేస్తా. బట్ యా నాన్న, దానికి కూడా వెళ్దామా వద్దా? ఓకే, మేము ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆపాము. ప్రస్తుతానికి ఏమైనా కొనుక్కోవడానికి, తినడానికి ఆకలేస్తుంది. కంపు. I'll see when I go out. Hello. Hi. How are you? I'm good. How are you? Good. I'll see if they need help. చిప్స్ ఉన్నాయి, యాక్చువల్ చిప్స్ తీసుకోవచ్చు. ఆకలేస్తుంది. మనం ఇప్పుడు పీడిఎక్స్ దాకా వెళ్ళటానికి 1 hour పట్టింది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి తిన్నాం. బట్ ప్రజెంట్ ఇక్కడ ఏదో ఒకటి తీసుకొని వెళ్దాము. సో చూద్దాం గైస్. నేను బేక్ చిప్స్ తీసుకున్నా అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. సో నాకు నా ఫ్లైట్ ఎప్పుడో నైట్ అని చెప్పా కదా, సో అప్పుడు కూడా తినడానికి ఉంటాయని చెప్పి తీసుకున్నా. ఆలపినో బేక్డ్ చిప్స్. సో ఫస్ట్ ఇది తిన్నాం, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేదాకా. ఇది తర్వాత తిన్నాం గైస్. మేము లంచ్కి చిపోట్లకి వచ్చాం గైస్, చూడండి. Anything else? And then cheese on that one as well. Cheese on as well? Yeah. Okay. And that's everything? యా Okay. గైస్, ఈ ఆకులు ముక్కలు తినాల్సి వస్తుంది ఇక్కడ. ఉన్నాయా? నాకేం లేదు, నాకు కావాల్సినవి. గాడ్, నాకు టొమాటోస్ కూడా కావాలి యాక్చువల్లీ. అది హాట్ సాస్ టమాటోస్తోనే చేస్తాం. తిన్నపిల్ల గైస్, నేను ఇప్పుడే తనని దించేసాను ఎయిర్పోర్ట్లో. సో ఎయిర్పోర్ట్లో దించేసిన తర్వాత ఇప్పుడు టైం ఎంత అయిందంటే 4:03 అయింది. సో నేను వెళ్ళి కారు రెంటల్ది కదా, సో రెంటల్ ఎంటర్ప్రైజ్లో తీసుకున్నాము. సో దీన్ని మేము రిటర్న్ చేయాలి ఇప్పుడు. సో రిటర్న్ చేసేసి, ఒకవేళ ఫాస్ట్గా రిటర్న్ చేసేస్తే వాడు ఏమన్నా డబ్బులు వెనక్కిస్తా అంటే ఓకే, లేదంటే అక్కడే ఎక్కడైనా క్యాఫేలో కూర్చొని 8 వరకు, నా ఫ్లైట్ నైట్ 11కి గైస్, 11కి బోర్డింగ్.
సో ఈ లోపల ఈ దగ్గరలో ఎక్కడో చోట క్యాఫేలో 8 వరకు కూర్చొని 8కి కార్ ఇచ్చేసి అప్పుడు క్యాబ్ వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. సో దట్స్ బెస్ట్, ఎందుకంటే మళ్ళీ ఏమో తను దించేసాను, అయిపోయింది ఎయిర్పోర్ట్లో. నెక్స్ట్ ఇప్పుడు కార్ దగ్గర నుంచి ఇక్కడికి 50 minutes ఉంది, 50 minutes అండ్ ట్రాఫిక్ కూడా ఉంది. సో లెట్స్ గో టు ద ఎంటర్ప్రైజ్. వాళ్ళతో మాట్లాడి అప్పుడు మనం కార్ ఇచ్చేయలేదులే. గైస్ తన ఫ్లైట్ డిలే అయింది. సో 5 o'clock ఉండాల్సిన ఫ్లైట్ 6:30కి డిలే అయింది. సో మా ఇద్దరం కలిసి ఇప్పుడే పక్కన డచ్ బ్రోస్కి వచ్చాము. సో కాఫీ తాగడానికి వచ్చాము. మేము మళ్ళీ దింపేస్తాం తను ఎయిర్పోర్ట్లో. అప్పటి వరకు మేము ఎయిర్పోర్ట్లో కూర్చుంటాం. కాఫీ ఆర్డర్ చేశాను. అక్కడ మాకు కనిపిస్తుంది ఫ్లైట్ ఏ టైంకి డిలే అయిందో లేదో అని చెప్పి. సో ఇట్ వుడ్ బి ఈజీ. ఇంకా థ్యాంక్ యూ. గైస్ నేను తనని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసిన తర్వాత నాకు కొద్దిగా టైం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 7:69 టైము. సో ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో మనం తినే ఏముండవు కాబట్టి ఇక్కడ టాకో బెల్లో బీన్ బొరిటోనో ఏదో ఒకటి తీసేసుకొని ఇంకా కార్ రిటర్న్ ఇచ్చేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా గైస్ ఇంకా ఎయిర్పోర్ట్కి. సో ఇప్పుడు మనం ఫుడ్ పిక్ చేసుకుందాం. ఇక్కడ టాకో బెల్లో ఉన్నాను. సో ఫుడ్ పిక్ చేసేసుకొని ఇంకా వీ కెన్ గో. సో ప్రస్తుతానికి ఫుడ్ కావాలి, ఏదో ఒక బీన్ బొరిటోనో ఏదో ఒకటి. మళ్ళీ మనకి ఇక్కడ దొరకవు, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉండవు గైస్, మనం తినే వస్తువులు ఏమి ఉండవు. సో అందుకని చెప్పి ఏదో ఒకటి ఫుడ్ తీసేసుకుంటే కాళ్ళు నొప్పులు. ఐమ్ టయర్డ్. అయ్యో ఉన్నాయి. గైస్ నేను 2 బీన్ బొరిటోస్ ఆర్డర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక్కటి సరిపోతుంది. సో ఒక్కటి సరిపోతుంది. ఓవర్ యాక్షన్కి 2 తీసుకున్నాను. నాకు అప్పుడు అనిపించింది 2 ఎందుకు వేస్ట్ అని. సో దట్స్ ఫైన్, ఉంటుంది అదే. అండ్ 2 బీన్ బొరిటోస్ తీసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు మనం కార్ డ్రాప్ ఆఫ్ చేసేద్దాము. కార్ డ్రాప్ ఆఫ్ లొకేషన్లో కార్ డ్రాప్ ఆఫ్ చేస్తే క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. సో గైస్ నేను ఇప్పుడు ఈ కార్ కీస్ నేను ఇచ్చేస్తున్నాను, నేను డ్రాప్ ఆఫ్ చేసేస్తున్నాను. సో నేను క్యాబ్ కూడా బుక్ చేసేసుకున్నా, వచ్చేస్తుంది. సో డ్రాప్ ఆఫ్ కీస్ ఎక్కడ వేసేయాలంటే ఇవి ఎంటర్ప్రైజ్ క్లోజ్లో ఉంది కాబట్టి మనం డ్రాప్ ఆఫ్ కీస్ ఇక్కడ పుల్ చేసి దీంట్లో వేసేస్తే ఆ లోపలికి వెళ్ళిపోద్ది గైస్ అది. సో సో నేను ఇప్పుడు వేసేస్తాను. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇంకెవరికైనా షేర్ చేయాలనిపిస్తే చేయండి. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్ ఇంకా చాలా మంచిగా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ hopefully stay tuned for upcoming vlogs. So thank you for watching and see you, and thank you for all your lovely wishes. Andaru naku chaala mandi happy birthday అని చెప్పారు. And thank you for making my day so special and for your warm wishes. మీ టైం తీసుకొని నాకు హ్యాపీ బర్త్డే చెప్పినందుకు చాలా థ్యాంక్స్. See you in next vlog. Bye.